మనం ప్రేమించే వాళ్ళు మనకు దూరమైనప్పుడు ఉండే బాధ కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమ గొప్పదని చెప్పే ప్రయత్నమే ఈ నా కథ. I love you. I love you too. I love you. I love you too. This is Cellular One. The mobile telephone you are attempting to reach is either unavailable. బావా, కాఫీ ఇటు చూడు. రే, ఏంట్రా ఇదంతా? రే కుమార్, వచ్చావా? అంకిత్ ఏమైందో అర్థం కావట్లేదురా. మెసేజ్ చేస్తే రిప్లై లేదు, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. అసలు ఏమైందో అర్థం కావట్లేదురా. ఉందిరా, పద వెళ్ళి చూద్దాం. వెళ్దాం పద. రే, తను ఇంక నీ లైఫ్ లోనే లేదురా. రే, జోక్ చేయకు, టైం లేదు, పద చూసేద్దాం. ఏ, తన ఎమ్మెల్యే కొడుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా. రే, జోక్ చేయకు, పద. జోక్ కాదురా, నా కళ్ళతో నేను చూశాను. ఛ! ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక రాత్రి నుంచి నాలో నేను చేస్తున్నాను రా. అది నీ నవ్వే చేయలేదురా, నీతో టైం పాస్ చేస్తూ తిరిగిందంతే. అర్థం చేసుకోరా. ఇంతకంటే నీకు ఎలా చెప్పాలరా? కానీ నేను ప్రాణంగా ప్రేమించాను కదరా. ఎన్నిసార్లు నా కళ్ళలో కలిపెట్టి చూసిందిరా, ఒక్కసారి కూడా నా కళ్ళలో ప్రేమ తనకు కనిపించలేదరా. తనలో మా అమ్మని చూసుకున్నాను కదరా. తనకేం తక్కువ చేశానురా. అప్పటికి తన కోసం చాలా మారానురా. కానీ నన్నెందుకురా ఒంటరిని చేసి వదిలేసింది? ఎందుకురా వదిలి వెళ్ళిపోయింది? అది నిన్ను ప్రేమిస్తేనే కదరా. రే రే రే, నేను బాధపడొద్దని చెప్పను, బాధపడు. కానీ ఒకరోజు నీ మనసులో ఉన్న బాధతో పాటు నీ గుండెల్లో ఉన్న తనను కూడా పూర్తిగా తీసే. ఎందుకంటే నేనేం చెప్పలేదు. అర్థం చేసుకోరా.
రెప్పవేసిన ఓటమే తోడుగా గుండె మాటున కాలమే గాయమే చేసిపోయేనా దూరమే శాపమై నన్ను చేరేనా. ఏమైంది బావా? చిన్నప్పుడే అమ్మ నాన్న దూరం అయిపోయారు. అమ్మలా చూసుకుందాం అనుకుంటే అది మోసం చేసి వెళ్ళిపోయింది. దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ తనని ప్రేమించాను కదా, నేనే చచ్చిపోతాను. చచ్చిపోతావా? ఆ? చెప్పు, చూడు ఇక్కడ. చచ్చిపోతావా? నువ్వెందుకు చావాలి? ఆ? చస్తావా? చెప్పు బావా. This is Cellular 1. The mobile telephone you are attempting to reach is either unavailable మాటలన్నీ నీటిపై రాతలై క్షణమున జ్ఞాపకాలు మీటితే గుండెలో నరోదన నువ్వులేని ఊహలే చిత్రహింస చేసిన నన్ను కాల్చు ఆశలే వీడిపోవేలా నువ్వులేని ఊహలే చిత్రహింస చేసిన నన్ను కాల్చు ఆశలే వీడిపోవేలా. కాలమే గాయమే చేసిపోయేనా దూరమే శాపమై నన్ను చేరేనా వేకువే చీకటే రెప్పవేసిన ఓటమే తోడుగా గుండె మాటున ఏంటి బావా, ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? తప్పు చేసింది తను, నువ్వు కాదు కదా. కానీ ప్రేమించుకున్నాం కదా, నేనేం తప్పు చేశాను? తను చెప్పొచ్చు కదా నాకు నీ దగ్గర నుంచి చాలా కావాలి, కోరుకుంటున్నాను, నాకు కావాల్సింది నాకు ఇవ్వు అంటే నేను ఇవ్వను నాన్న. ఈ ప్రపంచంలో ఏ ఎదవైనా సరే అమ్మ నాన్న తర్వాత ప్రేమించిన అమ్మాయికే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈ విషయం ఈ అమ్మాయిలకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. అరే మమ్మల్ని ఒసామా బిన్ లాడెన్లా చూస్తే ఎలా? మాలో కూడా మజ్ను దేవదాసులు ఉంటారు. వదిలే బావా. మీ బావ మీద చచ్చంత ప్రేమ పెట్టుకుని ఎందుకే రేడియేషన్ ఫోన్లో లోపల లోపల చేస్తావు? ఇప్పటికైనా నీలో ఉన్న ప్రేమని మీ బావకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. వాడిప్పుడు బాధపడుతున్నాడు కదా, బాధపడి నువ్వు. తన ప్రేమలో బాధను మాత్రమే చూస్తున్నాడు, కానీ నా ప్రేమలో సంతోషాన్ని చూస్తాడు.
ఏంటి బావా మళ్ళీ తాగొచ్చావా? లేదా దాన్ని మర్చిపోవడానికి ట్రై చేశా. బావా జాగ్రత్త, బాగా లేట్ అయిపోయింది బావా, పడుకుందు పద పద బావా. లేదా నేను పడుకుంటే అది నా కళ్ళలోకి వచ్చి కూడా ఏడిపిస్తుంది. నిద్రలో కూడా నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక్క నిమిషం కూడా నిలకడగా ఉండలేకపోతున్నాను. ఏ పని చేసినా ఏదో ఒక మూల నుంచి దాని జ్ఞాపకాలను పొడి చేస్తున్నాయి. అది చెప్పిన మాటలు, చేసిన పనులు, ఆఖరికి దాని పర్ఫ్యూమ్ స్మెల్ కూడా నా ముక్కు ముందు తిరుగుతూనే ఉంది. దానికి ఎంత దగ్గరయ్యానో అయినా అది దూరం అయ్యాకే అర్థమవుతోంది. అయినా నీకెందుకు చెప్తున్నాను? నువ్వెవరినైనా ప్రేమించుంటే కదా నీకు అర్థమయ్యేది. నీకెంత చెప్పినా వేస్ట్. బావా థ్యాంక్ యూ. అంకిత, స్వప్న సూసైడ్ అటెంప్ట్ చేసిందిరా. ఏమన్నా? నేను ప్రేమించినందుకు తనకు జరగాల్సిందే జరిగిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? స్వప్న సూసైడ్ అటెంప్ట్ చేసింది. కాదా, తర్వాత నేను ప్రేమించిందిగా, ఇలా జరగాల్సిందే లేరా. అదేంటో ప్రేమంటే ఏంటో తెలిసిన వాళ్ళకి ఇలా జరుగుతుంటుందిరా. రేయ్ 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 శివా శివా శివా, ఎక్కడికి రా శివా. ఏంటి స్వప్న, నేను అంకితను ప్రేమించానని నీకెన్నిసార్లు చెప్పాను?
అలాంటిది నువ్వు నన్ను ప్రేమించానని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. తన కోసం చావాలని నాకు అనిపించింది, కానీ నువ్వు నా కోసం చావు దాకా వెళ్ళొచ్చావు. ఎంత ప్రేమించిందనేవి నాకెందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? నాకు మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటికి చెప్పడం రాదు బావా. మనస్ఫూర్తిగా ప్రేమించడమే వచ్చు. నువ్వు ఒక్కసారి వెనక్కి చూస్తే నీ ప్రేమలో నువ్వు బాధపడిన ప్రతి సందర్భంలోనూ నా ప్రేమను నీకు పరిచయం చేస్తూనే ఉన్నాను. నీ మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలిసి కూడా నీ గుండెల మీద తలవాల్చుకుని పడుకున్నాను. ఎందుకు? నువ్వు బాధపడుతున్నావనే కదా. కానీ ఒక్క విషయంలో అంకితకి థ్యాంక్స్ చెప్పాలి బాబా. తను నిన్ను మోసం చేయడం వల్లనే కదా నువ్వు ఒక అమ్మాయిని ఇంత గొప్పగా ప్రేమిస్తావని నాకు ఈరోజు అర్థమైంది. నీ ప్రేమ కోసం నువ్వు పడిన బాధే నా ప్రేమని నీకు దగ్గర చేసింది. నువ్వు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకే చేయించుకున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకో బావా. ఎప్పటి నుంచో అమ్మని ప్రేమించే అమ్మాయి కావాలనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నా పక్కనే ఉందని తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ రా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ బావా. ఐ లవ్ యూ.